ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్కూల్ బస్సులపై ఆర్టీఓ అధికారులు ఫోకస్ పెట్టారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని నల్గొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారిని వాణి చెబుతూ ఉన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సురక్షితమైన ప్రయాణం అందించడం కూడా పాఠశాల యాజమాన్యాదే బాధ్యత అంటున్నారు. జిల్లాలో 750 స్కూళ్లు బస్సులున్నాయన్నారు. అందులో 520 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించుకున్నారని, మిగిలిన వారు ఫిట్నెస్ చేయించుకోకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్కూల్ బస్సుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న డిటిఓతో మా కరస్పాండెంట్ పరమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విద్యా సంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కూడా అయితే పలు రూపాలు అంటే ఆటోల్లో కావచ్చు, బస్సులలో కావచ్చు, విద్యార్థులు అయితే స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్కి అయితే ఎప్పటికీ ఒక భయం అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూల్కి వెళ్ళేటటువంటి బస్సులలో భద్రంగా ఉంటున్నారా, వీటికి ఫిట్నెస్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే వీళ్ళకు ఒకటైతే వేధిస్తున్నటువంటి పరిస్థితులలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడనైతే ఈ స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని బస్సులు అయితే కొంతమంది యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనే విషయం అయితే మనతో మాట్లాడడానికి నల్లగొండ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాణి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, స్కూల్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్కూల్కి సంబంధించినటువంటి బస్సులు కూడా ఇప్పటికీ ఫిట్నెస్ చేయించుకోలేని ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా ఉంది మేడం? నల్గొండ వ్యాప్తంగా అండి 750 బస్సెస్ ఉన్నాయి. 750 బస్సెస్లో మనకి ఇప్పటికి 520 బస్సెస్ ఎఫ్సీ అయిపోయిందండి. సో డైలీ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశాము. వివిధ కారణాలతో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి నోటీసెస్ ఇచ్చాము. వారు వాళ్ళ కారణాలు కూడా తెలుపుతున్నారు. వాళ్ళు త్వరలో వచ్చి చేయించుకుంటామని, సర్వీసింగ్ అవ్వలేదని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ తరఫున మేలో వారికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇచ్చాము. ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ అండ్ డ్రైవర్ కూడా ఇచ్చి వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము. చెక్ లిస్ట్తో పాటు వారికి ఒక ప్యాంప్లెట్ విత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు చేయాల్సినవి, చేయకూడనివి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. దాని ప్రకారమే మనకి ఇప్పుడు వరకు వచ్చిన బస్సెస్ అన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళు చెక్ లిస్ట్ పట్టుకొని వాళ్ళు సర్వీసింగ్ చేసుకున్నవన్నీ కూడా టిక్ చేసుకొని వచ్చారు. అవన్నీ కూడా మేము చూసి వారికి ఎఫ్సీ ఇవ్వటం జరిగిందండి. అంటే ఈ చెకింగ్ చేసే టైంలో ఎలాంటివి చూస్తారు? ఎందుకంటే కొంతమంది డ్రైవర్లు కూడా అనుభవం లేని డ్రైవర్లను కూడా పెట్టుకొని నడిపిస్తున్నారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటి చూస్తున్నారా, ఏం చేస్తున్నారు? డ్రైవర్కి అర్హత స్కూల్ బస్ నడపడానికి ఉంటాయండి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అర్హులు కాదు. కాబట్టి డ్రైవర్ హ్యావ్ గుడ్ అవేర్నెస్ ఆన్ హౌ టు డ్రైవ్, హౌ టు సేఫ్ గార్డ్ ద చిల్డ్రన్ ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ హ్యాపెన్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ప్లస్ మేము కూడా ఎవ్రీ ఇయర్ వారికి మేము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాము. ఇప్పుడు నల్గొండలో ఆల్రెడీ 2 times చేశాము అవేర్నెస్ క్యాంపెయిన్ టు ద డ్రైవర్స్ ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ వారికి కూడా. ప్లస్ ఇప్పుడు రోడ్ సేఫ్టీ క్లబ్స్ అని చెప్పి కొత్తగా క్రియేట్ చేస్తున్నామండి. అంటే ఏంటంటే రెడ్ క్రాస్ లాగా రోడ్ సేఫ్టీ క్లబ్స్లో ప్రతి స్కూల్ నుంచి వాలంటీర్స్ ఉంటారు, రోడ్ సేఫ్టీ అంబాసిడర్స్. వారికి స్కూల్లో ప్రతి క్లాస్ నుంచి కూడా ఉంటారు. వాళ్ళకి స్కూల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడింది. దాంట్లో రోజు మేము ఏమేమి వారు అసెంబ్లీలో, ప్రతి స్కూల్కి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అసెంబ్లీలో రోజు ఒక సూక్తి చెప్పబడుతుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మేము చిల్డ్రన్కి రోడ్ సేఫ్టీ రూల్స్ మీద అవగాహన కలిగించినట్లయితే వారికి వారి హ్యాబిట్స్తో ఇది కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చి వారు రేపు తప్పులు చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలని చూస్తున్నాము. సో ఇదొక్కటే కాకుండా పేరెంట్స్ కూడా రోడ్ సేఫ్టీ కమిటీ అని ఒకటి ఉంటుందండి. బస్సెస్ ఉన్నప్పుడు స్కూల్లో పంపించేటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెంబర్గా ఉంటారు. మేనేజ్మెంట్, డ్రైవర్స్, పేరెంట్స్ కమిటీ కూడా అందులో మెంబర్ ఉంటుంది. కాబట్టి వారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఫీజు కడుతున్నప్పుడు వారికి హక్కు ఉంటుంది. ఎఫ్సీ ఉన్న బస్సులోనే పంపాలి అని చెప్పి అడిగే హక్కు. కాబట్టి వారు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కూల్ పంపించే బస్ ఎఫ్సీ ఉన్నదా లేదా కూడా వారు చెక్ చేసుకోవాలి. వారు ఒకవేళ ఏమన్నా అలా చెక్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే మాకు కూడా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కూడా యాక్షన్ తీసుకుంటాము. డైలీ మార్నింగ్ మా ఎన్ఫోర్స్మెంట్ టీం డైలీ ఫీల్డ్లో ఉంటుంది. ఆల్రెడీ ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి 12th తర్వాతనే 12th, 13th ఈ రోజు మొత్తం కూడా మేము మోర్ దాన్ 10 cases రాసాము. ఈరోజు 3 buses సీజ్ చేశాము, 50 buses చెక్ చేశాము. సో ఎప్పుడైనా ఇది అందరి బాధ్యత, ఇది ఒక అందరి వాల్యూస్ సొసైటీలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో డిటీసీకి కంప్లైంట్ చేయొచ్చు. మేము యాక్షన్ తీసుకుంటాము. ఇది ఒకటే కాకుండా కూడా స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు వచ్చి అడక్క ముందే వారి యొక్క బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ఫీజు తీసుకుంటున్నప్పుడు వారు ముందుగానే
స్కూల్లో ఏమేమి బస్ ఎక్కించేటప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, ఏమి ఉండకూడదు ముందే చెక్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ అది ఉంటే మాత్రమే రోడ్ మీద బస్ తీయాలి. అయితే కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యము ఓన్లీ బస్సులే కాకుండా ఒక 2 బస్సులు మెయింటైన్ చేసుకొని మిగతాయి ఆటోల ద్వారా కూడా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? స్కూల్ చిల్డ్రన్ని ఆటోస్లో ఓవర్లోడ్తో చేస్తే మాత్రం మా టీమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. వారు ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళని ఆటో సీజ్ చేయబడతాయి, ఆ ఆటో ఓనర్ని లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. కాబట్టి అట్లాంటి పేరెంట్స్ కూడా అలాంటి వెహికల్స్లో పంపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పంపకపోతే చిల్డ్రన్ ఆటోలో వెళ్ళరు, వారు సేఫ్గా ఉంటారు. కాబట్టి వారికి ఏది సేఫో వారు డిసైడ్ చేసుకోవాల్సింది పేరెంట్స్. ఒకవేళ వారితో వీలు కాకపోతే కంపల్సరీగా వారే వచ్చి దింపాల్సి ఉంటుంది. లేకపోతే స్కూల్ బస్లో ఫిట్నెస్ ఉన్న బస్లో పంపించాలి స్కూల్ చిల్డ్రన్ని. బట్ ఆటోస్లో పంపొద్దు, అది సేఫ్ కాదు. మేము ఒకవేళ అట్లా తీసుకున్నట్లయితే ఎవరు కూడా వినకుండా మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అట్లాంటి డైలీ ఎవ్రీ డే కూడా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, స్కూళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులను కూడా సీజ్ చేశామని చెప్పేసి వాటి మీద కేసులు కూడా నమోదు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి పంపించకుండా అవసరం అనుకుంటే తల్లిదండ్రులే దగ్గరుండి స్కూళ్ళకు పంపించాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నాము. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HMTV, నల్గొండ.